అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. రేవంత్ రెడ్డికి ఇదంతా తెలిసి జరిగిందంటున్నారు. Very good evening to you and fellow panel members as well as all the viewers. So essentially, మేము as a Congress party ఏదైతే మాట ఇచ్చిన దాని ప్రకారం క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి తీసుకొచ్చి ఫాస్ట్ 42% ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పి లెక్క తేలిన తర్వాత 56% మంది బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని తేలిన తర్వాత మనం దీనిని చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి గత ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఎక్కడైనా సరే కొన్ని జడ్జిమెంట్స్ ఆధారంగా, కొన్ని ప్రెసిడెంట్స్ ఆధారంగా ఎక్కడైతే మనకు క్లియర్ గా చెప్పినరో ట్రిపుల్ టెస్ట్ కృష్ణమూర్తి గారి కేసు తీసుకోండి, ఇంద్రసేని గారి కేసు తీసుకోండి. ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిండ్రు. ట్రిపుల్ టెస్ట్ అంటే బేసికల్లీ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఉండాలా, డేటా కలెక్ట్ ఉండాలా, లెజిస్లేటివ్ ప్రాసెస్ ఉండాలా. మీరు చెప్పండి, ఈ 3 స్టెప్స్ లో కూడా, ఈ ట్రిపుల్ టెస్ట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అయిందో ఒక్క మాట చెప్పండి. అక్కడి నుంచి మాట్లాడుతున్నారు కంబోజ్ గారు, బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్టీలని పక్కన పెట్టండి. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, నిబద్ధత గురించి మాట్లాడతాం, మనం డెడికేషన్ గురించి మాట్లాడతాం. ట్రిపుల్ టెస్ట్ లో సెకండ్ టెస్ట్ లేదా దాని గురించి మాట్లాడతాం. సెకండ్ టెస్ట్ లో బీసీల శాతం ఎంత, ఎంపరికల్ డాటా ఏముంది, ఇది బయటికి రావాలి. అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఎవరి వాటా ఎంత అన్నది తేల్చలేదు. సో ట్రిపుల్ టెస్ట్ సఫలీకృతం అయిందని భావిస్తున్నారా? కోర్టు కూడా ఇదే ప్రశ్న అడిగింది. అబ్సల్యూట్లీ 56% ఆఫ్ బీసీస్ ఉన్నారు. దాంతో పాటు వి హావ్ కలెక్టెడ్ బీసీ డెడికేషన్ కమిషన్ ఏసీ భూసాని వెంకటేశ్వరరావు గారిని వేసి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క సామాజిక స్థితిగతులు, వారి యొక్క సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ని మొత్తం పుల్ చేస్తూ ఎంపెరికల్ డేటాని కలెక్ట్ చేస్తూ 1,00,000 ఎన్యూమరేటర్లని పెట్టుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ మేము ఈ డేటాని కలెక్ట్ చేయడం చెప్పింది. ఒక్క రాష్ట్రం అండి, మొత్తం ఇప్పుడు బీసీలకు కూడా అనుమానాలు ఉన్నాయి, ఎవరు ఎంత ఉన్నది లెక్క తేల్చాలని చెప్పేసి. ఒక్క రాష్ట్రాన్ని చూపించండి. దాని యొక్క ఉద్దేశం ఏంటండి? ఒక్క జీవో ఏదైతే మాట్లాడుతున్నారు, జీవో 29 ప్లేస్ లో జీవో 9 తీసుకొచ్చిందండి. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీ హావ్ డన్. మా చేతిలో ఉన్నది ప్రతి ఒక్కటి మేము చేసినాము. 100% ఏదేది చేయాలో చట్టబద్ధంగా మేము చేసినాము. అండ్ మళ్ళా మీరు ఏదైతే చెప్తున్నారో జియో ద్వారా మనకి రిజర్వేషన్ రామో అని చెప్పేసి మీరు అంటున్నారో అది సందేహాలు మాత్రమే. జీవో ద్వారా రాదు అనేది నేను అనలేదు. ఆ పాయింట్ జీవో ద్వారా ఎప్పుడైతుందంటే 285A సెక్షన్ సవరించింది లేనిది క్లారిటీ లేదు, అది గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ లో ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అమెండ్మెంట్ అవ్వలేదు, చట్టంగా మారలేదు. గవర్నర్ సిగ్నేచర్ అవ్వాల, ఆమోదం లభించకుండానే మీరు కోర్టుకు వెళ్ళిపోయారు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. 6 నెలల నుంచి గవర్నర్ గారు ఫైనలీ తన టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నారు. ఐ విల్ టెల్ యూ వన్ కేస్. ఎక్కడైతే మనకి 90 days కంటే ఎక్కువ ఉంటే సుప్రీం కోర్ట్ హస్ గివెన్ ఎ గైడ్ లైన్ దట్ ఇఫ్ ది గవర్నర్ ఈస్ హోల్డింగ్ ఎ ఫైల్ ఫర్ మోర్ దెన్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని చెప్పేసి. ఏంటండి అంటే మేము ప్రతి ఒక్కటి ఫాలో చేసినా సరే ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన చేతుల్లో చేతుల్లో గవర్నర్ వ్యవస్థల్ని పెట్టుకొని తన ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఊరుకోము. యూ నీడ్ టు అండర్స్టాండ్, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా 50% సీలింగ్ ఉండమని ఎక్కడ రాసి లేదు. 50% అనేది ఒక గైడ్ లైన్ మాత్రమే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీరు ఒక్కసారి చదవండి. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 మీకు సవివరంగా నేను తెలియజేసుకున్నాను. ఏమని? ఆర్టికల్ 38 యూ హ్యావ్ ఒకవేళ సోషియో ఎకనామిక్ జస్టిస్, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్జస్టిస్ ఒకవేళ ఒక వర్గం వారికి చెందితే వారిని పెంచేది, వాళ్ళ యొక్క వెల్ఫేర్ ని చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్టికల్ 38. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేను కాన్స్టిట్యూషన్ అనుగుణంగా మాట్లాడుతున్నాను. నేను ఆర్టికల్ 39 ఏమంటుందండి? ఒకవేళ పబ్లిక్ లో లోకల్ బాడీ రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోతే యూ హ్యావ్ give them the equal representation అని చెప్పేసి. Are these not the directive principles? Am I quoting something wrong? This is in the Constitution of India. This is in the constitutional spirit నేను మాట్లాడుతున్నాను. జ్యుడిషియరీ అనేది కేవలం ఒక ఆర్గాన్ మాత్రమే. జ్యుడిషియరీ డస్ నాట్ హ్యావ్ ఏదైతే లా రాసుకున్నామో, ఏదైతే కాన్స్టిట్యూషన్ లో మనకు అమెండ్మెంట్స్ ఉన్నాయో దాని ఇదే ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. నుమన్ గారు మీరు అన్నది కరెక్ట్, మీ మాటలతో ఏకీభవిస్తున్నా. కానీ ఇక్కడ మీ మాటల్లో నుమన్ గారు మీ మాటల్లో అర్థం ఏంటంటే న్యాయ నిపుణులతో మేము ముందుకు పోతున్నాము.
100% డేటా మీరన్న మాటల్లో నుమాన్ గారు మీరన్న మాటల్లోనే సమాధానం కనిపిస్తోంది. ఒక్క నిమిషం నుమాన్ గారు, మా మంత్రి వర్యులు రాత్రి పగలు కష్టపడి డేటాని కష్టపడి తీసుకొని ఈ రోజు ఫైట్ చేస్తున్నాము. ఎస్, బీఆర్ఎస్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కదలి రండి, మీరు కూడా రండి, బీజేపీ వాళ్ళు కూడా రండి, ప్రతి ఒక్కరు రండి, కదం దొక్కుదాం, పోట్లాడదాం, రిజర్వేషన్లను సాధిద్దాం. అంతేగాని ఒకరి మీద ఒకటి బురద చల్లడం కాదు, రాజకీయం చేయడం. ఒక్క నిమిషం నుమాన్ గారు, రెండు అంశాలు నుమాన్ గారు, 2 పాయింట్స్. మీరు బీఆర్ఎస్ పార్టీని రమ్మంటున్నారు, బీజేపీని రమ్మంటున్నారు. రిజర్వేషన్ సంబంధించి కోర్టు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిందో, కోర్టు స్టే ఇచ్చిందో, అప్పుడే బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయింది. అఖిలపక్షాన్ని పిలవండి, మేము కూడా వస్తాం, మేము కూడా ఫైట్ చేస్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదే అంశాన్ని మీరు ఎందుకు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్షకు దిగినప్పుడు అందరినీ కలుపుకొని పోతున్నాం, మీరు కూడా రండి అని చెప్పేసి పబ్లిక్ గా ఓపెన్ గా స్టేట్మెంట్ ఎందుకు ఇన్వైట్ చేయలేకపోయారు? ఒక పాయింట్. అండ్ ఇంకో పాయింట్ మీరు అన్నారు, ఇంకో పాయింట్ మీరు ఆర్టికల్స్ ని కోట్ చేస్తూ, రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ మాట్లాడారు. అదే రాజ్యాంగ సవరణ ద్వారా రావాల్సినటువంటి బీసీల రిజర్వేషన్ల హక్కులు జీవోల ద్వారా ఎందుకు పోతున్నారు? పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తీసుకురావాల్సినటువంటి హక్కులను 100%. ఎస్, దెర్ ఇస్ ఎ లెజిస్లేటివ్ ప్రాసెస్ ఏమంటుందండి, అసెంబ్లీలో మనం ఒక తీర్మానం చేసిన తర్వాత, ఎలాబొరేట్ డిస్కషన్ జరిగిన తర్వాత, ప్రతి ఒక్క పార్టీ వాదన విన్న తర్వాత, దానిని పార్లమెంట్కి పంపించిన తర్వాత, పార్లమెంట్లో లోయర్ హౌస్ కానివ్వండి, అప్పర్ హౌస్ కానివ్వండి, బోత్ ద హౌసెస్ లో డిస్కషన్ జరిగిన తర్వాత, అక్కడ ఫార్మల్ గా అప్రూవల్ వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదం పొందితే, దిస్ ఈస్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. దాని తర్వాత ఒకవేళ 9th షెడ్యూల్ లో చేరదలుచుకుంటే, జ్యుడిషియల్ రివ్యూ నుంచి తప్పించాలని చెప్పేసి ఒకవేళ భావిస్తే అప్పుడు చేయొచ్చు. చేయాల్సింది ఎవరండి? బీజేపీ పార్టీ కాదా అండి? ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ కాదా అండి? ఓబీసీల కోసం మేలు చేస్తుంటే నరేంద్ర మోదీ గారి ముందుకు రావాలండి. తెలంగాణ మే ఇస్ తరీకే సే క్యాస్ట్ సెన్సస్ ఉన్హోనే కియా హై అని చెప్పేసి మొత్తం భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ఆయన చెప్పినాడండి. అండి మార్గదర్శకంగా ఈరోజు తెలంగాణ పనిచేస్తుందండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద 8 MPs in the BJP and 2 union ministers to step forward. బండి సంజయ్ గారు not only 8 MPs, ప్రధానమంత్రిని ఒప్పించి దీన్ని డిస్కషన్ తీసుకురావాల్సిన బాధ్యత వారి మీద ఉందండి. ఎగ్జాక్ట్లీ. ఈ 8 మంది మాత్రమే కాదు, మొత్తం 99 మంది ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా దీనిలో పాల్పంచుకోవాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.